దేవర తర్వాత వార్ 2 తర్వాత డ్రాగన్ ఇలా వరుసగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి. కట్ చేస్తే మొన్నటి వరకు వచ్చిన గాసిప్పే నిజమైంది. తనతో సినిమా తీసేందుకు కాలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఎంత క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాడో తేలింది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఆఫర్ వచ్చినా తను హైదరాబాద్ టు చెన్నై చక్కర్లు కొట్టడం మానేయలేదు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇద్దరు వేరు కాదు. ఆ ఇద్దరు తనకి చాలా చాలా ముఖ్యం అంటున్నాడు. ఒకేసారి ఇద్దరితో సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇద్దరు పాన్ ఇండియా స్టార్లతో ఒకే డైరెక్టర్ 2 సినిమాలు ఒకేసారి మొదలు పెట్టలేదు, రిలీజు చేయలేదు. కానీ అదే జరిగేలా ఉంది. జైలర్ 2, ఎన్టీఆర్ మూవీ ఒకేసారి షురూ అయ్యేలా ఉన్నాయి. బేసిక్గా పెద్ద హీరోలతో సినిమా అంటే ఒకటి తర్వాత ఒకటి తీస్తారు. అలా కాకుండా ఎందుకు ఒకేసారి 2 హెవీ బడ్జెట్ మూవీలు ప్యారలల్ గా తీయాల్సి వస్తుంది? అంత అవసరం ఏమొచ్చింది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్తో సినిమా కోసం జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడో తన ప్లానింగ్ బట్టి తెలుస్తోంది. తన చేతిలో ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమానే ఉంది. అయినా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపలేదు. మొన్నటికి మొన్న కేవలం స్టోరీ లైనే ఓకే అయింది, ఇంకా కథ సిద్ధం కాలేదని నిర్మాత నాగవంశీ అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తి చేయడం కాదు, రజనీకాంత్ మూవీతో పాటు ఎన్టీఆర్ సినిమాను ప్యారలల్గా తెరకెక్కించే పనిలో ఉన్నాడు నెల్సన్ దిలీప్. సూపర్ స్టార్ లాంటి హీరోతో సినిమా అంటే పూర్తిగా ఫోకస్ ఆ సినిమా మీదే ఉంచాలి, లేదా ఎన్టీఆర్తో సినిమా అంటే పూర్తిగా ఆ ప్రాజెక్టుకైనా అంకితం అవ్వాలి. అలాంటిది 2 పెద్ద కటౌట్లను తెలిసి కూడా ఒకేసారి 2 పాన్ ఇండియా మూవీలను ప్యారలల్గా ప్లాన్ చేశాడు నెల్సన్ దిలీప్. వార్ 2ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయబోతున్న తారక్ ఫిబ్రవరిలో డ్రాగన్ సెట్లో జాయిన్ అవుతాడు. ఇక అదవ్వడానికి కనీసం 9 నెలల టైం అయినా పడుతుంది. ఇక రజనీకాంత్ కూడా లోకేష్ కనకరాజ్తో చేస్తున్న కూలీ మూవీ ఆగస్టుకు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఎన్టీఆర్, రజనీకాంత్ ఇద్దరు ఒకే టైంలో ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కేవలం ఎన్టీఆర్తోనే సినిమా ప్లాన్ చేస్తే రజనీకాంత్ ప్రాజెక్ట్ మిస్ అవుతుంది, లేదా డిలే అవుతుంది. అలా అని రజనీకాంత్ సినిమా జైలర్ 2ని సెప్టెంబర్లో మొదలు పెడితే ఎన్టీఆర్ దేవర 2 షూటింగ్కి వెళ్లే ఛాన్స్ ఉంది. అలా ఎన్టీఆర్ ఆఫర్ మిస్ అవ్వచ్చు. అందుకే ఒకేసారి సెప్టెంబర్లో ఎన్టీఆర్ మూవీని, రజనీకాంత్ సినిమా జైలర్ని ఒకేసారి లాంచ్ చేయడమే కాదు, ప్యారలల్గా తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నట్ట డైరెక్టర్ నెల్సన్ దిలీప్. ఈ విషయంలో రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, కానీ ఇంకా ఎన్టీఆర్ని కలవకపోవడంతో తన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఫైనల్ స్టోరీ నెరేట్ చేసి తనని కూడా కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడు నెల్సన్.